వాక్యములు అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. ఇక్కడ ఫిలిప్పు దేవుని గూర్చిన సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త చెప్పుతూ వచ్చినాడు. యొక్క ఫిలిప్పు అక్కడ చాలా మంది పురుషులను స్త్రీలను బాప్తిసము పొందారు. ఆయన చెప్తున్నటువంటి ఆ యొక్క సువార్త ప్రకటించుతున్నటువంటి ఆ యొక్క మాటలను బట్టి వారు నమ్మారు. ఆ యొక్క దేవుని మాటలు యేసుక్రీస్తు వారి మాటలు చెప్పినటువంటి ఫిలిప్పు చెప్పినటువంటి మాటలు నమ్మి వారు బాప్తిసము పొందినట్టుగా మనము చూస్తున్నాము. అంటే యేసుక్రీస్తు వారి నా యొక్క నామము దేవుని రాజ్యము గురించిన ఆ యొక్క విషయాలు సత్యమైనవి, చాలా న్యాయం కలిగినవి మనము గ్రహించవలసినది. ఈయన ఆ యొక్క దేవుని మాటలే వివరించాడు, యేసుక్రీస్తు నామం గురించి చెప్పాడు, ఇంకా వేరేది ఏం చెప్పలేదు. ఆ చెప్పిన వాటిని అక్కడ ఉన్నటువంటి జనం అంతా నమ్మి బాప్తిసం పొందారు. త్వరగా నమ్మడం, త్వరగా విశ్వసించడం, త్వరగా నిరీక్షణ కలిగి ఉండడం. ఈ యొక్క నిరీక్షణ త్వరగా నిరీక్షణ కలిగి ఉండడము, త్వరగా నమ్మడం అనేది మనము ఒక జక్కయ్యలో మనము చక్కగా చూస్తాం. ఆ జక్కయ్య పాపి ఆ యొక్క పరిశుద్ధ దేవుని చూడాలని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారిని వస్తారు. ఆయన చూసి నేను పాపినే, నేను చాలా తప్పులు వసూలు చేసినటువంటి వాడే. ఆయన ఆ పరిశుద్ధ దేవుని ఆ నీటి మందుని ఆ ఎంతో మంది దయ్యాలు చూపించినటువంటి ఆ దేవుని, ఎంతో మంది చనిపోయిన వారిని బ్రతికించిన ఆ సృష్టికర్తను చూడాలి అని ఆయన ఆయుధ చేసేటాడు. ఆయన అడుగు పెంచుకున్నాడు, ఆయన ఎత్తు పెంచుకున్నాడు. ఏ విధంగా పెంచుకున్నాడు? నేను చెప్పి ఎత్తు పెంచుకున్నాడు. మామూలుగా జనాభా ముందుగా దూరం వెళ్ళేసి ముందుగానే చెప్పిన వ్యక్తి నేను ఆ యొక్క దేవుని కుమారుని ఆ సృష్టికర్త చూడవచ్చునని ఆలోచన కలిగి ఉన్న ఆ చెట్టు ఎక్కిన ఆ చెక్కయ్య అక్కడ ఉన్నాడు. చెట్టుగా వస్తానని ఆయన పేరు పెట్టి పిలవడం జరిగింది. జక్కయ్య దిగిరాము, నేను నీ ఇంట రావాల్సి ఉంది అని చెప్పినాడు. ఇక అమితమైన ఆనందంతో పెద్ద సువార్త చేయలేదు. ఆ చెట్టుకాడికి వచ్చినాడు, పైకి చూసినాడు. జక్కయ్య దిగిరాము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటే నేను నీ ఇంట ఈరోజు నీ ఇంటికి రావస్తున్నది అంటే. అయితే అక్కడనే ఆయన మారు మనసు రక్షణ అని కోరుకునేసినాడు. ఇంటికి పోయినాడు, ఎంతో సంతోషించాడు. పాపనైన ఆయనకి దేవుడు ఆ యొక్క నీటి మనులు ఆ యొక్క అనేక అద్భుతాలు చేసిన దేవుడికి మారు అనబడుతున్నటువంటి చాలా సంతోషము. పాపనైన ఆయనకి సంతోషం వేసి ఆయన ఏమంటే నీవు ఆ మారు మనసులో కొడుకో లేదా దేవుడు అభివృద్ధి చేసుకుని ఏం చూడలేదు. కానీ అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఎట్లా తీసుకున్న వారికి 4 గంటలు మనకి ఇచ్చి అని ఆయన మారు మనసు ఈ క్షణం
గతంలోనే జరిగినట్టుగా ఆ ఇంటికి ఆ దినమే ఆ నేడే నీకు ఆ యొక్క ఇంటికి రక్షణ దేవుడు తీసుకున్నారు. త్వరగా ఇక్కడ కూడా అలాగే ఆ పిలుపు దేవుని రాజ్యం గురించి చెప్పాడు, యేసు క్రీస్తు నామం గురించి చెప్పాడు. చెప్పిన తక్షణమే ఆ పిలుపు మాటలు విన్నాడు, నమ్మినాడు, ఇది నిజమే అని త్వరగా పురుషులను స్త్రీలను బాప్తిస్తున్నటువంటి అక్కడ దేవుని కార్యం జరిగి చూడండి. ఇంకో మాట చదువుతున్నాము. తీర్పు రాసినటువంటి రెండవ అధ్యాయము 3వ వచనము అలాగనే ఇత స్త్రీలు తొడగతులను మిగుల మద్యపాన శక్తిలో ఉన్నాయి. మరి మద్యపానం వలన ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై దేవుని వాక్యము దూషింపబడుతున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును ప్రస్తుబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకున్న వారును మంచివారునైన వారిని గుర్తు చేస్తూ ఇక్కడ వృద్ధ మహిళలను, వృద్ధ స్త్రీలను, తొందరగతులను, అలాంటి మద్యపానాసక్తులు గలవారిని ఒక ప్రవర్తన భయభక్తులు గలవారిని ఉండవాలని దేవుని వాక్యము దూషింపబడుతున్నట్టు మన భావన, మన ఆలోచన విధానం. దేవునికి భయభక్తులు కలిగిన జీవితము ఉండాలంటూ ఇక్కడ దేవుడు మాటలు రాస్తున్నాడు. చాలా మంది మనము చూస్తూ ఉంటాము, గమనిస్తూ ఉంటారు. బాప్తిస్మము తీసుకుంటారు, ప్లస్ రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకుంటారు. చిన్న కొట్లాటలు లేక ఒక మాట అన్నప్పుడు ఆ తగ్గింపు స్వభావమే కాపాడు. దురంత అంటే దురంత అన్నట్టుగా కాపాడుతుంది. మళ్ళీ బైబిల్ చక్కగా బైబిల్ చక్కలు కానీ తగ్గి కూడా అయితే కాపాడు. అదే కనపడాలని దేవుడు చెప్తూ ఉన్నారు. ఇక్కడ తగ్గిపోవడం కనపడాలని చెప్తున్నారు. ఈ పొట్టి ఖర్చులను వ్యవహారము, అలాగే మద్యము వలన తమ శరీరాలను నాశనం చేసుకోకుండా ఉండాలని దేవుని వాక్యము దూషింపబడుతున్నట్టు మన ప్రవర్తన ఉండాలి. ఎవరు అలా ఉన్నారంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలే, దేవుని రక్షణ పొందుతున్నటువంటి బిడ్డలు ముందుగా మాదిరికరంగా చూడాలి. నమ్మకమైన బిడ్డలు అలాగే ఆయన ఎదగినటువంటి బిడ్డలు మాదిరిగా ఉన్న అవసరం లేదు. కానీ ఫస్ట్ దేవుని ఎదిగిన బిడ్డలు దేవునికి మాదిరిగా వారి జీవితాలు ఉండాలంటూ దేవుడు ఇక్కడ ఉల్లాసిస్తూ వచ్చినాడు. కనుక మన ప్రవర్తన మన నడవడిక ఒక ఆదివారం కాక ప్రతిరోజులో వినయతులతో కూడినటువంటి భయభక్తులతో కూడినటువంటి యేసు క్రీస్తు వారు ఆ నమ్మిన బిడ్డలలో యేసు క్రీస్తు వారు కనపడాలి అని దేవుడు నమ్మిన బిడ్డలలో ఎప్పుడు కనపడాలమ్మా? యేసు క్రీస్తు వారు కనపడాలి. పౌలు గారు నేను బాప్తిస్మం ద్వారా మారు మనుషుల ద్వారా తిరిగి నా బ్రతుకున్న జీవితం నాకు కాదు, యేసు క్రీస్తు నా జీవితము క్రీస్తు
ఎప్పుడైతే దేవుని వాక్యం చూసుకోవడం అయితే దేవుని పిల్లలు ప్రార్థన పర్వాలేదు, దేవుడు నమ్ముకొని భయభక్తులు కలిగిన పర్వాలేదని అనగానే ఆయన ఎందుకు ప్రార్థన కూడా లేదా ఆయన ఎందుకు ప్రార్థన కూడా ఒకరోజే మిగతా రోజులని కూడా దేవుని నామం దూషించినట్టుగానే వారి ప్రవర్తన వారి జీవితం ఉంటుంది అని తెలియపరుస్తూ రాస్తూ వచ్చినారు. ఎప్పుడు మనం భయభక్తులు కలిగి ఉన్నారంటే ఎప్పుడైతే మనకు శోధనలు సహకారం ద్వారా ప్రేరేపించబడి అప్పుడు దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. ఎందుకంటే దేవుని ఆత్మతో మనము మానవ కలిగి రక్షణ దేవుడు హెచ్చరించేలా మీకు చెప్తూ ఉండాలి. కోపం వస్తుంది, నలులే నలుగులే బుద్ధిములే కనివాళ్ళలే కోపాన్ని కలుసుకునే తత్వం యేసుక్రీస్తు వారి నుండి మనం నేర్చుకోవాలి. ఆయన మాదిరికరమైన జీవితం నుండి మనం ఎన్నో నేర్చుకోవాలి అంటూ దేవుడు వాళ్ళు సెలవిస్తూ ఉన్నారు. చూడండి, తిమోతి గారు మొదటి పత్రిక 3వ అధ్యాయం అటువలే పరిచర్య చేయ స్త్రీలను మానులే కొండలు చెప్పువాలను ఈ కొండలు చెప్పువాలను అనగా ఈ యొక్క చాడీలు ఈ కొట్టాడు వ్యక్తి ఇది కొండలు సృష్టించి ఆ చిన్న కొట్టాట్లో ఆ దుడ్డులో పదవస్తున్న దుడ్డులో కొంచెం కృష్ణాలు ఇంకా దర్శనం అవుతుంది. అయితే కొట్లాటలో సమాధానపరిచి కొట్లాట లేకుండా చేయడము ఆ దేవుని ఆలోచన, అది దేవుని అది మంచిగా చెప్పాడు. దాంట్లో ఇంకా కృష్ణాలు వేసి కొత్త దర్శన మాట్లాడితే అది సైతాను అభివృద్ధి చేసేటటువంటి ఈ యొక్క కొండలు చెప్పని వారుగా ఉండాలని దేవుడు వచ్చినారు. మితానుభవం గలవారు అన్ని విషయంలో నమ్మకమైన వారులై ఉండవలను. అన్ని విషయాలలో దేవునికి వాక్యానికి లోబడిన వారుగా, నమ్మదగిన వారిగా, నమ్మకమైన వారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తున్నారు. అన్ని విషయంలో తగ్గింపు స్వభావం, ఈ తగ్గింపు స్వభావము చాలా గొప్పది. ఈ యొక్క లోకంలో అన్నిటికంటే విలువైనది గొప్పదైంది ఏదైనా ఉందంటే తనను తాను తగ్గించుకోవడం ఇచ్చినది ఇంకా వేరే ఆ తగ్గింపు స్వభావము యేసుక్రీస్తు వారిగా మనం చాలా చక్కని పరిస్థితుల్లో చూస్తాం. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నప్పటికీ మనసుగా కాపు కలిగి ఇది మీలో మీరు కూడా ఇలా ఒకరికొకరు పాల్గొడుకొని తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని నేను ఇలా చేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి, ఇలా ఉండండి అని ఒక బుద్ధి నేర్పిస్తూ దేవుడు అలా చేసినారు. పేపర్ అయితే ప్రభావ వద్దుకోవా, నాకాలు నిరుకరమైన ప్రభావ వద్దుకోవా అంటే అప్పుడు దేవుడు అంటారు, నాయన నీవు అలా చేయించుకునే పక్షంలో, నీ కాలు కడగని పక్షంలో నీవు నాకు ఆ పాత్రలుగా ఉండవు, నీవు నా శిష్యులుగా ఉండలేవు. నీవు ఎప్పుడైతే నేను చేసిన పనిలో నీవు ఈ ఒప్పుకొని ఇలా చేసి నువ్వు కూడా చేసేవాడిగా ఉంటే నువ్వు నా శిష్యుడు అనుకుంటావు. లేకుంటే నీకు నాకు పాలు లేదు, నీకు నాకు సంబంధం లేదు అంటారు. ఈ తగ్గింపు స్వభావము దేవుడు మనకు మార్గమైన జీవితంలో ప్రతి ఒక్క నరుడు దేవుడే అక్కడ తగ్గింపు స్వభావం ఉన్నప్పుడు నరుడు కూడా ఉండాలి. ఆ తగ్గింపు స్వభావం ఉంటేనే ఆ పర్వత రాజ్యంలో, ఆ పరిశుద్ధులు ఉండే రాజ్యంలో, ఆ నీటి మంత్రులు యథార్థవంతులు ఉండే రాజ్యంలో, పరమ తండ్రి పర్వత రాజ్యంలో తయారు చేసిన ఆ పరమ తండ్రి రాజ్యంలో ఆ యేసుక్రీస్తు వారు అక్కడ న్యాయ సిద్ధాంతాశీర్వైన ఆ రాజ్యంలో దేవుడిని ఆశ్రయించేవారు అక్కడ ఉన్నారు. తగ్గింపు స్వభావం అన్ని విషయంలో నమ్మకమైన భావమే ఉండాలి. ఆ నమ్మకమైన తత్వము యేసుక్రీస్తు వారు
తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవాలి. ఏ విషయమైనా సంపూర్ణ విధేయత కలిగి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని వాక్యము, దేవుని మాదిరికరంలో ఉన్నటువంటి జీవితంలో దేవుడు పెట్టినటువంటి మాదిరిలో సంఘటనలు నేర్చుకోవాలి. యేసుక్రీస్తులో వారు మాదిరికరమైన జీవితాన్ని పెట్టారు. ఆ మాదిరికరమైన జీవితంలో నుండి సంపూర్ణ విధేయతతో స్త్రీలు మౌనంగా ఉండి అది నేర్చుకోవాలి. దేవునిలో ఆ తగ్గింపులో ఆ యొక్క చక్కని చూపులో కానీ, నడతలు కానీ, ప్రవర్తనలు కానీ, ప్రతి విధమైన ఆలోచనలు కానీ ఆయన చక్కని మాదిరి పెట్టారు. ఆ మాదిరిలో వచ్చి మనము స్త్రీలు కూడా చక్కగా విధేయత కలిగి ఆయనలో ఉన్న మాదిరికరమైన జీవితాన్ని నేర్చుకోవాలి అంటూ దేవుడిగా రాస్తూ వచ్చినట్టు. కాబట్టి అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక, ఆయన చిత్రంలో భాగం కనుక మనము అలా కలిగి ఉండటకు ఆయన జ్ఞానం పొందుకొని ఆయన చిత్రంలో భాగంగా మనకు ఉంది. చూడండి, 9వ వచనం కూడా అదే మాట్లాడుతున్నాం. మరియు స్త్రీలలో అనుకోవడం స్వస్థ బుద్ధియు గలవారైంది మాత్రము వస్త్రముల చేతనే కానీ చేతలతోనైనా బంగారంతోనైనా ముఖ్యముతోనైనా మిగుల వస్త్రములతోనైనా అలంకరించుకోనక దైవభక్తి గలవారమని చెప్పుకోడు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తాము అలంకరించుకున్నవారము. చూడండి, సత్క్రియలు, మంచి క్రియలు, యేసుక్రీస్తు వారి మార్గంలో ఉన్నటువంటి క్రియలు కలిగి ఉంటే మంచిది. అలా అలంకరించుకోవాలి. అలంకరించుకోవాలి. పురుషులు కానీ స్త్రీలకు రాయబడి వచ్చింది. స్త్రీలకు కూడా పురుషులకు కూడా దైవభక్తి గలవారని చెప్పుకోవడం స్త్రీలకు తగినట్టుగా, మేము దేవుని దైవభక్తులు గలవారని చెప్పుకోను స్త్రీలకు తగినట్టుగా వారి క్రియలు వారి సత్య చేతము తాము అలంకరించుకోవాలి. దేవనాగారు ఆ యొక్క పర్వలు కసిస్తూ వెళ్తున్నారు. అక్కడ దేవుడి ఆలోచన లేకుండా పెద్ద తుఫాను వస్తుంది. అక్కడ ఉంటుంది. వీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు అవి ఆ యొక్క విపరీతమైనటువంటి గాలులు, వర్షము, ఓడ మునిగిపోయే ప్రభావం కలిగి ఉన్నప్పుడు వారి దేవులను ప్రార్థించారు. అక్కడ నిద్రపోతున్నారు. వీళ్ళు ప్రయత్నం చేసినారు. వారి దేవులను ప్రయత్నం చేసి ప్రార్థన చేసినారు. అయినప్పటికీ అది తగ్గలేదు. ఆ వాతావరణము, ఆ యొక్క గాలి, తుఫాను, వాన, పడవ మునిగిపోయేంత పరిస్థితుల్లో ఉంది. ఆయన ఈ యొక్క ఏనాడు చదవాలనుకుంటున్నాడు. వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నాడు, పోయి నిద్రపోతా, ఇంత ప్రశాంతంగా ఎలా పడుతున్నాం ఆయన, మేము భయపడి ప్రాణాలు అచేతులు పడుతూ ఉన్నాము. మా దేవులకు ప్రార్థన చేసినాము, ఆయన ఆగలేదు. నువ్వు ఎవరో ఏమో మాకు తెలియదు. నీ దేవుడు ఎవరో నాకు ప్రార్థన చేయమన్నా ప్రభుత్వమేమో అని దేవుడు అక్కడ ఉన్నటువంటి నావికులు, అక్కడ ఉన్నటువంటి నావిక స్వాములు ఆ యొక్క లేచి ఈ యొక్క నేనైతే ఎప్పుడు నేను
ఆకాశము భూమి కలుగు చేసిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడను అక్కడ మొదటిగా నేను ఎదురును నేను ఆకాశ భూమి తయారు చేసినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడను అని స్టార్ట్ చేసి ఇది నా వల్లనే కలిగినది నన్నైతే సముద్రంలో వెళ్ళేప్పుడు అక్కడ చెప్తారు. అలాగా దేవుని అందరి భయభక్తులు కనపరుచుకోవాలి. దైవభక్తి గలవారమని ఒప్పుకొనొచ్చు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. ఇక్కడ యోనా గారు కూడా ఆ సత్క్రియలు కనపరుచుకొని నేను ఒక దేవుడికి భక్తి కలుగునని చెప్తూ ఉన్నాడు. చెప్పి ఏం చేసినాడంటే నన్ను వ్యక్తి నామడానికి కలిగినది మీరు చీకి వేసినారు, అది నా దగ్గర వచ్చింది. నన్ను వ్యక్తి ఆ సముద్రంలో పడింది మీకు ఇంకా ఈ వారం అన్నప్పుడు కానీ వాళ్ళు ఆలోచన చేసినారు. చిన్నగా మనిషిని ఎలా సముద్రంలో వెళ్ళి పారేయగలము వాళ్ళు ఆలోచన చేసి ఇంకా పదమూడు స్పీడ్గా ఆ దళిని చేర్చడానికి ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ దేవుడు ఆ ప్రయత్నాన్ని వ్యక్తం చేసినారు. కనుక వారు వెళ్ళలేము, మేము ఆ దళికి చేరలేము నిశ్చయించుకుని అతన్ని తీసుకుని కంట్రోల్లో వచ్చినారు. అదే ఆ వ్యక్తి గారు అతని సక్రియల చేత కనపరుచుకున్నాడు, అలంకరించుకున్నాడు. అలాగా ఈ యొక్క స్త్రీలు కూడా దైవభక్తి గలవారు చెప్పుకుంటే చాలదు, కనపరుచుకోవాలి, సక్రియల చేత కనపరుచుకొని అలంకరించుకోవాలి అంటూ దేవుడు కనపరుచుకోవాలి. దైవభక్తులు మా యొక్క యేసుక్రీస్తు వారికి దైవభక్తులు కలిగిన వారు మేము అని చెప్పడమే కాదు, కానీ ఆ యొక్క సక్రియల చేత మనం కనపరుచుకొని అలంకరించుకోవాలి అని దేవుడు అంటున్నాడు. స్వస్థబుద్ధి గలవారి నుండి కరుమాత్రం వస్త్రం చేతనే కానీ జలంతో కానీ పదార్థంలో ముఖ్యములతోనైనా మిగులు వస్త్రాలతోనైనా అలంకరించుకోక ఎక్కువ అలంకరించుకోక తగు మాత్రము అలంకరణ చేసుకోండి అంటూ దేవుడి వాక్యం రాయిస్తూ వచ్చినారు. అలంకరించుకోవడము తప్పు కాదు, కానీ తగు మాత్రపు అలంకరణ మంచిది. అంతకన్నా ఎక్కువ ఆలోచన పెడితే అది దేవుడి పిల్లలకు అంత శ్రేయస్కరం కాదు అని దేవుడి వాక్యం మాకు తెలియవస్తూ వస్తున్నారు. చూడండి, చివరికి ఒక మాట కూర్చున్నాము. రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ లోబడి తమను తాము అలంకరించుకున్నారు. ఆ పూర్వకాలంలో స్త్రీలంట ఏం చేసినారంట? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క స్త్రీలు, దేవుని చిత్తంలో బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ స్త్రీలు అంటూ బాధపడుతూ వచ్చినారు. ఈ యొక్క పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత భర్తలకు, తమ సొంత భర్తలకు స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్ముడు తాము అలంకరించుకున్నారు ఈ పరిశుద్ధ స్త్రీలు. ఈ కాలం భర్తను చాలా వరకు భయపడట్లేదు. ఫిమేల్ డామినేషన్, వాళ్ళు చెప్తేనే మగవారు వినాలా అన్నట్టుగా జరుగుతూ ఉన్నారు. చూస్తున్నాం, పేపర్లు చూస్తున్నాం, సీరియల్లో చూస్తున్నాం.
మరి అదే చూపిస్తారు. కనుక ఆ యొక్క పరిశుద్ధ స్త్రీలు తమ సొంత పురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకున్నారంట. భర్తకు లోబడి చేత తమను తాము అలంకరించుకున్నారు పరిశుద్ధ స్త్రీలు. ఈ కాలం పరిగమాన స్త్రీలు భర్త ఒకటంటే 4 కానీ కొట్లాడి ముద్దులాడి తెలుగులాడి బ్రతుకులు చాలా స్పష్టంగా ఎంత మాత్రము బ్రతుకు బతుకున్నారు. ప్రజలకు ఆకర్షిస్తున్నాడు, సృష్టికర్తకు ఆకర్షిస్తున్నాడు. ఒకటంటే 4 రకాలు. కానీ ఆ కాలంలో ఆయన అబ్రహాము భార్యని కానీ, ఇస్సాకు భార్య కానీ, ఇస్లామ కానీ, శారమ్మ కానీ వారు ఆ సొంత పురుషులకు లోబడి బ్రతికినటువంటి వారు. అలాంటి అలంకరణ వారు పొందుతున్నటువంటి ఆ పరిశుద్ధ స్త్రీలు ఇక్కడ రాయబడుతూ వచ్చినారు. ఆ యొక్క పూర్వపు స్త్రీలు ఈ లోకంలో ఒక సమయంలో అంతరించుకుంటూ వెళ్ళేవారే. మీరు ఒక మాటని 4 మాటలు అనేటువంటి మీరు ఏమి తీసుకుంటలేదు, ఏమి అమలు చేయలేదు. ఆ శరణి ఆ మాస్టర్ పోగొట్టుకోవాలి. అదే లోబడి తమను తాము అలంకరించుకునే ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత సూర్యుడికి ఎంత పుస్తకాలు ఉంటుంది. లోబడిన స్త్రీలు నిజంగా తమను తాము అలంకరించుకుంటే చాలా పరిశుద్ధ స్త్రీలుగా, పవిత్ర స్త్రీలుగా కనపరుచుకుంటారు. ఈ యొక్క అబ్రహాము భార్యగా, ఇస్సాకు భార్యగా వాళ్ళు అలాగే కనపడినారు, అలాగే కనపరుచుకుంటారు. లోబడి కొత్త పురుషులకు లోబడి తగ్గింపుగలిగిన జీవితం ఉండి తమను తాము అలంకరించుకున్నారు. ఈ యొక్క అలంకరణ చాలా గొప్పది. అందుకే తగ్గింపు ఈ యొక్క విశ్వంలో, ఈ యొక్క భూమి మీద, ఈ యొక్క మానవుడికి తగ్గింపు జీవితానికి మించినటువంటి జీవితం లేదు. ఎంత నువ్వు తగ్గించబడితే దేవుడు అంత పైలేస్తాడు. ఒక మొక్కను మన్ను కింద ఎంత తొక్కించబడి నాటితే అది చనిపోయి తిరిగి మళ్ళీ ఆ మట్టిని పెద్దలుచుకొని పైకి మొక్కలు వస్తుంది. అలాగే ఈ యొక్క దేవుడికి కానీ తన సొంత భర్తలకు కానీ లోబడినటువంటి స్త్రీలు అలాగే ఉంటారు. ఎంత తగ్గించబడితే దేవుడు వారిని అంత అలంకరించబడిన జీవితంగా, అంత పరిశుద్ధ స్త్రీలుగా దేవుడికి కనపడతారు, ఈ లోకంలో కనపడతారు. అలాంటి జీవితంలో